సంగారెడ్డి జిల్లా రాయకోల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, హోం మినిస్ట్రీ శాఖ అధికారులు పర్యటించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర బృందం అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పీఆర్ఏ దేవయ్య నీళ్లు నమిలారు. విధుల పట్ల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై కేంద్ర బృందం దేవయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పీఆర్ఏఈకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పట్టపగలే బంగారం షాప్లో పనిచేసే మహిళ వర్కర్తో పాటు షాప్ యజమాని కన్నుగప్పి 13 తులాల బంగారాన్ని ఓ దొంగ దోచుకెళ్లాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని శ్రీవారి జ్యువెలర్స్ షాప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపరిచిత వ్యక్తి షాప్లోకి వచ్చి 2 వెండి పట్టీలు కావాలని వర్కర్ను మభ్యపెడుతూ కౌంటర్లోని ఉన్న 13 లక్షలకు పైగా విలువగల బంగారాన్ని దోచుకెళ్లాడు. కౌంటర్లో బంగారం ఉన్న బాక్స్ కనిపించకపోవడంతో షాప్ యజమాని లబోదిబమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపటితో పుష్కరాలు ముగిస్తుండటంతో త్రివేణి సంగమానికి భారీగా భక్తజనం పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. తీరంలో పితృదేవతలకు శ్రద్ధాకర్మ పూజలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో బికార కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా కర్నూలుకు చెందిన యువతి కూడా ఉన్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. కుల నిర్మూలన పోరాట సమితి ఉద్యమాల పట్ల ఆకర్షితులైన లలిత 15 ఏళ్ల క్రితం ఇళ్లు వదిలి మావోయిస్టులతో కలిసిపోయిందన్నారు. మావోయిస్టు కార్యకర్తగా చురుకైన పాత్ర పోషిస్తున్న లలిత మే 21న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రేషన్ వాహనాల రద్దును ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మాజీ ఎంపీ బుట్ట రేణుక డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ పేదలకు ఇంటి వద్దకే రేషన్ అందించాలని సదుద్దేశంతో ప్రవేశపెట్టిన వాహనాలను ఉద్యోగులను తొలగించడం సబబు కాదన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో నిరుద్యోగులు రోడ్డున పడతారని ఆమె సూచించారు. పేద ప్రజలు రేషన్ షాపులకు వెళ్లి లైన్లో నిలబడి అనేక అవస్థలు పడతారని వాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇంటింటికి రేషన్ పంపిణీ చేసి ప్రజలను ఆదుకోవాలని బుట్ట రేణుక తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే సివిల్స్ ఫిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే బీసీ అభ్యర్థులకు మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో 6 నెలల నుంచి బీసీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణ అందజేస్తుందన్నారు. 100 మంది అభ్యర్థులకు ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ ఇచ్చామని చెప్పారు. బీసీ బిడ్డలు ఉన్నత స్థానాలలో నిలవాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని సవిత తెలియజేశారు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి హైవే నుండి పొలంలోకి ప్రైవేట్ ట్రావెల్ ఓల్వా బస్సు దూసుకెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో 12 మందికి చిన్నపాటి గాయాలయ్యాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రజోత్సవం వైభవంగా జరిగింది. తొలుత శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక ఆభరణాలు, పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. రథోత్సవ నేపథ్యంలో జొన్నవాడ పూరవీధులన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే గేట్కు అడ్డంగా ఉన్న పహరీ గోడను తొలగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. 100 సంవత్సరాల నుండి ఇక్కడ రోడ్డు ఉన్నవని, మధ్యలో పరిహార గోడను పెట్టారని స్థానికులు తెలిపారు. పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అంతేకాకుండా గంజాయి బ్యాచ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్లాలంటే 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం అనంతరం ప్రజలను కలిసి ముచ్చటించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో పాటు భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు సీఎంను కలిపి మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కవిత చర్యలు సొంత పార్టీకి నష్టం చేకూర్చి బీజేపీకి మేలు చేసేలా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారం కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత కలహాలను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే కవిత లేఖ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో బలంగా ఉందని, భవిష్యత్తులో కూడా అదే పటిష్టతతో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. లైబీరియా దేశానికి చెందిన ఓ భారీ సరుకు రవాణా నౌక కేరళ సముద్ర తీరానికి సమీపంలో పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ ఘటనతో సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. భారత తీర రక్షణ దళం ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాదం సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. కొచ్చి తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షానికి గజియాబాద్ లోని పోలీస్ స్టేషన్ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకొని ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీసులో వీరేంద్ర మిశ్రా ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. వర్షం కారణంగా స్టేషన్లోనే ఉండిపోయిన మిశ్రా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీద పడడంతో తీవ్ర గాయాల పాలై మిశ్రా మరణించాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారన్నారు. ఉగ్రవాద అండతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని సైన్యం కోరడంతో రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే హసీనా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టతను మంటగలిపిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి జరిగిన అవమానం తనను తీవ్రంగా బాధించిందని బీఆర్ఎస్ నేత పేర్కొన్నారు. ఇలాంటి వేదికపై ఎదుర్కొన్న అనుభవాలను చెప్పేందుకు ఎంతో ధైర్యం కావాలన్నారు. మిల్లా ఆరోపణలపై విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ను ఒక విఫల రాజ్యంగా అభివర్ణిస్తూ ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ బైజాయత్ పాండా నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం నిన్న బహ్రెయిన్లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మంత్రి నిమ్మల రామానాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లపై పలు సలహాలు, సూచనలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు తక్కువ నిర్మాణంతో రూపొందేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. గత పాలకుల ఇసుక దోపిడీ, లూటీ వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందన్నారు. 41 మంది చనిపోతే నాటి ముఖ్యమంత్రి జగన్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన గృహంలోకి అడుగుపెట్టారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. వారి వెంట రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మిణి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ప్లే ఆఫ్స్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆ జట్టు స్టాఫ్ ప్లేయర్ జోష్ హలీస్వుడ్ తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్సీబీ అతడి వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. భుజం గాయంతో కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్న హలీస్వుడ్ కోలుకొని తిరిగి జట్టులోకి చేరాడు.
ప్రముఖ రంగస్థల కళాకారుడు బలగం సినిమా నటుడు జీవి బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. జీవి బాబు మృతి పట్ల బలగం దర్శకుడు వేణు విచారం వ్యక్తం చేశారు. జీవి బాబు మరణం పట్ల సంతాపం తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహా యజమాని నటి ప్రీతి జిందా మంచి మనసు చాటుకున్నారు. సౌత్ వెస్టర్న్ కమాండ్లోని సైనిక వితంతువుల సంక్షేమ నిధికి 1.10 కోట్ల విరాళం ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ విరాళం అందజేశారు. వీర నారీమణుల సాధికారతకు, వారి పిల్లల చదువుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. సైనికులు చేసిన త్యాగాలకు వెలకట్టలేమని, కానీ వారి కుటుంబాలకు అండగా ఉందామని ఈ సందర్భంగా ప్రీతి పిలుపునిచ్చారు. బెంగళూరు నగరంలో చాలా కాలం తర్వాత మళ్లీ కరోనా మరణం నమోదైంది. శనివారం 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 108 మందికి కరోనా పరీక్షలు చేయగా 5గురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం కర్ణాటకలో మొత్తం 38 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 32 బెంగళూరు నగరంలోనే చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. భారత్పై విషం చిమ్ముకున్న పాకిస్తాన్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు 7 అఖిల బృందాలతో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎంపీ పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ఇవాళ పారిస్ కి బయలుదేరి వెళ్లింది. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరిన ఈ బృందం దుబాయ్ మీదుగా రాత్రికి పారిస్ కు చేరుకుంది. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, అందుకు ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదం గురించి ఈ బృందం వివరిస్తుంది. తెలంగాణలో ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వాలు అనేకసార్లు అడ్డుపడ్డాయని, కోర్టులు, ట్రిబ్యునల్స్లో అనేక కేసులు వేశామని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, జీవీఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. సంబంధిత నదీ పరివాహక రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగాకే నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు అందుకు ఒప్పుకోవాలన్నారు. సెంట్రల్ వాటర్ కమిషనర్ క్లియరెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పారు. ఈ నియమ నిబంధనలు ఏమీ పాటించకుండా గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కేసీఆర్, వైఎస్ కుటుంబాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కవిత లేఖ వ్యవహారంపై స్పందించారు. కేసీఆర్, వైఎస్ కుటుంబాల్లో తలెత్తిన పలు అంశాలను లేవనెత్తారు. ఇందులో భాగంగా ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు వచ్చాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయాల్లోకి అన్నలు వదిలిన బాణాలు ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో ఇప్పుడు అన్నలపైనే గురిపెట్టారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఆగ్రాలోని తాజ్మహల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు కేరళ నుంచి వచ్చిన ఓ అజ్ఞాత ఈమెయిల్ ఐడి ద్వారా RSDలో తాజ్మహల్ పేల్చివేస్తామని సందేశం అందింది. బాంబు పేలుతుందని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, ఢిల్లీ పోలీసులకు ఈమెయిల్ రాగా అప్రమత్తమైన CISF 3 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఫేక్ బెదిరింపులని ప్రకటించారు. పాకిస్తాన్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. భారత్ పై దాడి చేస్తే 100 రెట్లు ప్రతిదాడి తప్పదన్నారు. ఇంట్లో చొరబడి కొడతామంటూ హెచ్చరించారు. అంతేకాకుండా పాక్ వంకరతోక కత్తిరిస్తామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి భారత్ సత్తా చూపించామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుందనే వార్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమరాకర్ కొట్టిపారేశారు. కవిత కొత్త పార్టీ పెడతారనే ఊహాగణాలపై స్పందిస్తూ ఈ వార్తలు కేవలం ఊహాగణాలే అని క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టినప్పుడు మాట్లాడుతానని అన్నారు. బీఆర్ఎస్కు ఎప్పటికీ కేసీఆర్ మాత్రమే నాయకుడని స్పష్టం చేశారు.
వేసవి సెలవులు కావడంతో కలియుగ దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టికెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోందని టీటీడీ వెల్లడించింది. భారత క్రికెట్ టెస్టు జట్టుకు యువ బ్యాటర్ శుభమన్ గిల్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ నియామకంపై శుభమన్ గిల్ తొలిసారిగా స్పందిస్తూ టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కడం గొప్ప గౌరవం అన్నారు. అదే సమయంలో ఇదొక పెద్ద బాధ్యత అని అన్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన ఎవరైనా దేశం కోసం ఆడాలని కలలు కంటారు. కేవలం ఆడటమే కాదు, సుదీర్ఘ కాలం పాటు టెస్ట్ క్రికెట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారని గిల్ చెప్పారు. ఈ అవకాశం రావడం నిజంగా గర్వకారణం. ఇది చాలా పెద్ద బాధ్యత అని కూడా అంటూ గిల్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేత బుద్ధ వెంకన్న తప్పుబట్టారు. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని నొక్కేశారని విమర్శించారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వంశీకి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమయోధుడు కాదని, అలాంటి వ్యక్తికి పేర్ని నాని ఒత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వంశీ వంగవీటి రంగాతో పోల్చడం ఇంకా విడ్డూరంగా ఉందన్నారు. తన కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని భోజనం చేసే రోజు రావాలని నటుడు మంచు మనోజ్ అన్నారు. అందరూ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆ రోజు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు తన కుమార్తెను ఎత్తుకుంటే చూడాలన్నది తన కోరిక అని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఆయనపై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు. టీమిండియా కెప్టెన్ గా గిల్ ఎంపికపై తాజాగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు సారథిగా గిల్ ఎంపిక అంత సులువుగా జరగలేదని వివరించారు. రోహిత్ కోహ్లీ వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది కాలంగా టెస్టులో తదుపరి టీమిండియా కెప్టెన్ పై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి అభిప్రాయాలు స్వీకరించినట్లు అగస్కర్ చెప్పారు. సారథ్యం అనేది ఎప్పుడూ చాలా ఒత్తిడితో కూడుకున్న బాధ్యత. మేము సరైన వ్యక్తినే ఎన్నుకున్నాం అనుకుంటున్నా అని అతడు చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్య. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు తెలిపేందుకు భారత దౌత్య బృందం విభేదాల్లో పర్యటించింది. కాగా శశి థరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలోనే న్యూయార్క్లోని మెమోరియల్ బృందం సందర్శించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలను శశి థరూర్ తెలిపారు. అలాగే తన ప్రభుత్వం కోసం పనిచేయట్లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్నానన్నారు. గత 4-5 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. వరి ధాన్యం తడిసి ముద్దపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఇవ్వడం లేదు? సూపర్ 6 ఎప్పటి నుంచి ఇస్తారు? తల్లికి వందనం అంటూ నిలదీశారు. ఎప్పటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభిస్తారని అడిగారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఒక్క హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. భూములు కారు చౌకగా ఇచ్చి విశాఖలో దోపిడీ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ హితవు పలికారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాల నాయకులు, మత పెద్దలు చెంచల్గూడలో మానవహారం చేపట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం, వక్ఫ్ చట్టాన్ని తిరస్కరిద్దామని నినాదాలు చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని ప్లాకార్డులతో పాటు జాతీయ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం దేశంలోని పౌర సమాజానికి సమాన హక్కులు కల్పించిందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఆస్తులను కట్టబెట్టడమే కేంద్రం లక్ష్యంగా చర్యలు చేపట్టిందని ఆరోపించారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నీతి ఆయోగ్ చివరి సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించారన్నారు. కానీ నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడమే కాకుండా ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి సరదాగా గడుపుతూ కనిపించారు. ఏం అద్భుతం జరిగిందో అని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరును చేర్చడం వల్లే ఈ పని జరిగిందని అనుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేత ఎండి మునీర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సింగరేణి కార్మికుల నడుమ జీవిస్తూ వారి సమస్యలను వెలుగులోకి తెస్తూ నిబద్ధత కలిగిన పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన మునీర్ కృషి గొప్పదన్నారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో సింగరేణి ప్రాంత ప్రజా సంఘాలను, ఉద్యమ శక్తులను సమన్వయం చేయడంలో, వారిని చైతన్యపరచడంలో జర్నలిస్టుగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. మునీర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా కుటుంబం నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ విలువలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నందుకు తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నానని లాలూ యాదవ్ చెప్పారు. ఆర్జేడీ అధ్యక్షుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. రిలేషన్షిప్ లో ఉన్నానంటూ ఆయన ఫేస్బుక్ లో ప్రత్యక్షమైన ఓ పోస్టు గంటల్లోనే వైరల్ గా మారింది. బీహార్ అంతటా అది చర్చకు దారితీసింది. దీనిపై తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. వైరల్ అయిన పోస్టు తాను పెట్టింది కాదని, తన ఫేస్బుక్ ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ సమావేశం ముగిసింది. 2 గంటల పాటు సాగిన చర్చల్లో కీలక అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. కవిత లేఖ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ కేటీఆర్ మాట్లాడారు. తొందరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు సభ ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. రాయలసీమలో మహానాడు నిర్వహించాలనేది కార్యకర్తల కళ అని మంత్రి అన్నారు. కార్యకర్తలు కోరిన మేరకే కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు. 6 సూత్రాలు అనేది పార్టీకి ప్రధాన అంశమంటూ అచ్చెన్నాయుడు అన్నారు. రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మహానాడు వేదికగా ప్రజలకు చెబుతామని తెలియజేశారు. భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విజయానికి మోదీ నాయకత్వమే కారణమని ఆయన చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పాలనలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. వికసిత భారత్ 2047కి ఇది ముందడుగు అవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవన్నారు. వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పని అంటూ ఆరోపించారు. వెల్దుర్తిలో ఆధిపత్య పోరులోనే హత్య జరిగిందని అంబటి ఆరోపించారు. జూలకంటి అనుచరులు కారుతో ఢీకొట్టి చంపితే పిన్నెల్లిపై కేసు పెట్టారన్నారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు కాగా ఇది ఆయనకు 9వ సంతానం. బోరిస్ జాన్సన్ అర్ధాంగి క్వారీ జాన్సన్ ఈ శుభవార్తను ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మే 21 తేదీన తమకు కుమార్తె జన్మనిచ్చిందని, చిన్నారికి పాపి ఎలిజా జోసెఫైన్ జాన్సన్ అని పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. క్వారీ బోరిస్ దంపతులకు పాప 4వ సంతానం. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇటీవల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి కోహ్లీ, అనుష్క వరుసగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే యూపీలోని బృందావన్ ను సందర్శించారు. తాజాగా కోహ్లీ దంపతులు అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు వారికి స్వామివారి ప్రసాదమైన పుష్పమాలను అందించి అనుష్క నుదుటిపై తిలకం దిద్దారు. భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న వీరి వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విదేశీ విద్యార్థుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. హార్వర్డ్లో దాదాపు 1/3 మంది విదేశీ విద్యార్థులేనని, వారి వల్ల విశ్వవిద్యాలయాలకి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా ఆ విద్యార్థులు వస్తున్న కొన్ని దేశాలు అమెరికాకు మిత్ర దేశాలు కాకపోవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు, మిస్సైల్తో దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వైమానిక దాడి జరిగిందని నిపుణులు అంటున్నారు. కీవ్, కార్కివ్, మైకోలైవ్, టోర్నోఫిల్ సహా పలు సిటీలపై దాడులు రష్యన్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడిలో 3 చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. అంతేకాకుండా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉక్రెయిన్ వైమానిక దళం 265 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చివేసినట్లు తెలుస్తోంది. కానీ భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం. క్రికెటర్ అభిమానులకు టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. భారత జట్టుకు ఆయన అందించిన విజయాలు, ట్రోఫీలే ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ధోని ఫ్యాన్స్ తట్టుకోలేని, అస్సలు ఒప్పుకోలేని వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూర్తి స్థాయిలో క్రికెట్కు గుడ్ బై చెప్పడానికి ధోని సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే టెస్టులు, టీ20లు, వన్డేలకు వీడుకోలు పలికిన ఆయన కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. అయితే ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న ధోని ఐపీఎల్కు కూడా గుడ్ బై చెప్పబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.